హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ రేపటి నుంచే స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే కొంతమంది ఏవీలు డ్యాన్స్ షూట్లు అన్నీ అయిపోతున్నాయి. హౌస్లోకి పంపిస్తున్నారు ఒక్కొక్కరిని. సో కన్ఫర్మ్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ వచ్చేసి అభయ్ నవీన్. ఈయన హీరో పక్కన ఉంటాడు, పెళ్లి చూపుల్లో కామెడీ చేస్తుంటాడు. ప్రియదర్శి అండ్ అభయ్ నవీన్ ఉంటారు పెళ్లి చూపులు సినిమాలో. అక్కడి నుంచి ఆయనకు మంచి ఫేమ్ వచ్చింది. వేరే 2-3 సినిమాల్లో కూడా కనిపించాడు. సో మంచి కామెడీ సెన్స్ ఉంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది. వేరే సినిమాలు కూడా తీశాడు. సో ఈయన అభయ్ నవీన్ ఫస్ట్ కంటెస్టెంట్. అండ్ సెకండ్ వచ్చేసి నిఖిల్ సీరియల్ యాక్టర్. ఇప్పుడు జెమినీ టీవీలో స్రవంతిలో మెయిన్ లీడ్గా చేస్తున్నాడు. అలాగే మా టీవీలో ఊర్వశివో రాక్షసివో అనే సీరియల్లో చేస్తాడు. అలానే మొన్న కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ అందులో బాయ్స్ విన్ అయ్యారు. అందులో కూడా నిఖిల్ పార్టిసిపేట్ చేశాడు. మంచి ఫిజిక్ ఉంటుంది, మంచి ఫిజికల్ టాస్క్లు ఆడగలుగుతాడు. సో నిఖిల్ సెకండ్ కంటెస్టెంట్. అండ్ థర్డ్ వచ్చేసి నాగమణికంట వెబ్ సిరీస్లో చేసేవాడు, కొన్ని సీరియల్స్లో కూడా చేశాడు. చూడడానికి బాగుంటాడు, గుడ్ లుకింగ్ గై. సో నాగమణికంటని తీసుకుంటున్నారు ఈసారి. అండ్ శేఖర్ భాష తెలియని వాళ్ళు లేరు. ఇంతకుముందు ఎవరికైనా తెలుసో లేదో ఆయన అజయ్ శేఖర్ భాషగా ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు మాత్రం ఇంతకుముందు ఒక వారం రోజుల ముందు వరకు ఇప్పుడు కొంచెం తగ్గింది. ఏ ఛానల్ ఓపెన్ చేసినా, యూట్యూబ్లో ఏది ఓపెన్ చేసినా ఆయనే కనిపించాడు. అంత ఫేమ్ వచ్చింది ఆయనకి ఈ రాజ్ తరుణ్ లావణ్య కేసుతో. సో శేఖర్ భాష కూడా ఉండబోతున్నాడు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నైనిక. ఈ అమ్మాయి ఢీ షో ద్వారా పాపులర్ అయింది. యూట్యూబ్లో కూడా డ్యాన్స్ వీడియోలు చేస్తుంది. సో నైనిక రాబోతుంది. అండ్ ప్రతిసారి ఒక డాన్సరు, ఒక సింగరు ఇలా పెట్టడం ఫార్మాలిటీ. ఈసారి డాన్సర్గా నైనికని తీసుకుంటున్నారు. ఇంకా కిరాక్ సీత 7 Artsలో యూట్యూబ్ ఛానల్లో సరైవ్ ఉంది కదా, సరైవ్తో పాటు వీడియోలు చేస్తుంది. అండ్ మొన్న వచ్చిన బేబీ సినిమాలో ఒక నెగిటివ్ క్యారెక్టర్ చేసింది, హీరోయిన్ ఫ్రెండ్గా. సో ఆమె కిరాక్ సీత రాబోతుంది. అండ్ ఇంకొక ఆమె యూఎస్ నుంచి ఒకరిని తీసుకోబోతున్నారు. యూఎస్లో ఉన్న మన తెలుగు వాళ్ళని, మన తెలుగు వీడియోస్ చేసే వాళ్ళని అని చెప్తూ వస్తున్నాను కదా ఫస్ట్ నుంచి. సో అందులో నుంచి ఈ బెజవాడ బేబక్కని తీసుకుంటున్నారు. ఆమె కొంచెం వెటకారంగా సర్కాస్టిక్గా వీడియోలు చేస్తుంటుంది వాళ్ళ లాంగ్వేజ్లో. ఫన్నీగా ఉంటాయి, అవి ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో ఆమె బెజవాడ బేబక్కని తీసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ ఇంతకుముందు సీజన్స్లో అడిగినప్పుడు నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు బిగ్ బాస్కి వెళ్ళడం అని చెప్పింది. కానీ ఈ సీజన్లో మాత్రం ఆమె వస్తుంది. సో విష్ణుప్రియ. అండ్ వీళ్ళ ఫ్రెండ్ రీతు చౌదరి పేరు కూడా ఫస్ట్ నుంచి వినిపిస్తుంది. కానీ ఏమంటారు, ఆమెను వైల్డ్ కార్డ్లో రమ్మంటున్నారంట. వైల్డ్ కార్డ్లో వస్తే ప్రేక్షకులకు అంత కనెక్ట్ కామని చెప్పేసి ఆమె రావడానికి కొంచెం అటు ఇటుగా ఆలోచిస్తుంది. రీతు చౌదరి అండ్ అంజలి పవన్ పేరు కూడా, వీళ్ళిద్దరి పేరు ఫస్ట్ నుంచి వినిపిస్తుంది. కానీ వీళ్ళిద్దరిని వైల్డ్ కార్డ్లో రమ్మని అడిగినప్పుడు వీళ్ళు రావడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఇప్పటివరకు కన్ఫర్మ్ కాలేదు ఇద్దరు పేర్లు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు. ఆయన పేరు వినగానే గుర్తొచ్చే సినిమా లాహిర్లో. ఇంకా వేరే సినిమాలు కూడా ఉన్నాయి, ఒక 2-3 సినిమాలు. కానీ ఎక్కువ లాహిర్లో సినిమాతో ఆయన ఎక్కువ నేమ్ వచ్చింది. అంటే మన తెలుగులో ఆయన యాక్టివ్గా లేరు, కానీ వేరే భాషల్లో మొత్తానికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నారు ఆయన, ఏదో ఒక పని చేస్తూ. మన తెలుగు వాళ్ళకి కొంచెం దూరం అయినట్టుగా అనిపిస్తుంది, కానీ మొత్తానికి యాక్టివ్గానే ఉన్నారు. సో ఇప్పుడు బిగ్ బాస్కి రాబోతున్నారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ తెలుగు సినిమాల్లో కనిపించే అవకాశం ఉంది. ఇంకా తర్వాత యష్మి గౌడ ఈమె కన్నడ అమ్మాయి, తెలుగు సీరియల్స్ చేస్తుంది. మా టీవీలో ఒక సీరియల్ చేస్తుంది. సో ఇప్పుడు కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో కూడా చేసింది యష్మి గౌడ, అందరికీ సుపరిచితమే. ఈమెను కూడా తీసుకోబోతున్నారు ఈసారి సీరియల్ యాక్టర్స్ నుంచి, అమ్మాయిల నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా ఆకుల. ఈ అమ్మాయి హీరోయిన్ అనమాట, ఆర్జీవి సినిమాలో హీరోయిన్. ఆర్జీవి ఆ మధ్య దిశ కేసుకు సంబంధించి ఒక సినిమా తీశాడు, ఆశ అని చెప్పేసి.
అందులో ఈమె మెయిన్ లీడ్గా చేసింది. సో సోనియా ఆకుల రాబోతుంది. దాంతో పాటు ఆమె ఆర్జీవితో చేసిన ఇంటర్వ్యూస్ కూడా ఆ మధ్య వైరల్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ సింగర్ కేటగిరీలో ఈసారి సాకేత్ గారు రాబోతున్నారు. సింగర్ సాకేత్ ఆయన పాటలు పాడడంతో పాటు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది ఆయనలో. ఆయన యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే వేరే షోస్ చూస్తుంటే అర్థమవుతుంది అది. సో సింగర్ సాకేత్ రాబోతున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూస్ రీడర్ కళ్యాణి గారు. న్యూస్ రీడర్ ఆమె ఎప్పటి నుంచో న్యూస్ రీడర్గా చేస్తుంది. ఈటీవీలో, ఏబిఎన్లో, టీవీ5లో ఇలా చాలా ఛానల్స్లో చేసింది. సీనియర్ న్యూస్ రీడర్ ఆమె. సో ఈ కళ్యాణి గారు కూడా రాబోతున్నారు. వీళ్ళు ప్రస్తుతానికి ఉన్న 16 మెంబర్స్. అందులో ఇద్దరు కొంచెం డౌట్, ఈమె అంజలి పవన్ అండ్ రీతు చౌదరి. మిగతా వాళ్ళంతా కన్ఫర్మ్డ్. ఇంకా పాత ఓల్డ్ కంటెస్టెంట్స్ని తీసుకోబోతున్నారు ఈసారి వైల్డ్ కార్డ్లో అనొచ్చు, లేకపోతే 2.0లో అనొచ్చు. సో పాత కంటెస్టెంట్, పాత 7 సీజన్స్ అండ్ ఒక ఓటీటీ సీజన్ నుంచి ఒక్కొక్కరిని తీసుకోబోతున్నారు. సో ఫస్ట్ సీజన్ నుంచి అయితే హరితేజ గారు రాబోతున్నట్లు తెలుస్తుంది. హరితేజ గారు అప్పుడు కూడా మంచి పేరు వచ్చింది ఆమెకు. ముఖ్యంగా ఒగ్గు కథలతో ఆమెకు మంచి పేరు వచ్చింది. ఆ సీజన్లో లాస్ట్లో చేసిన అదొక్క పనితో మంచి ఫేమ్ వచ్చింది ఆమెకు. అంతకుముందు సీరియల్స్లో చేసేవాళ్ళు, దాని తర్వాత సినిమాల్లో, షోస్లో చాలా కనిపిస్తున్నారు. చాలా ఫేమ్ వచ్చింది ఆమెకు బిగ్ బాస్ తర్వాత. సో హరితేజ గారు రాబోతున్నారు ఫస్ట్ సీజన్ నుంచి. ఇంకా సెకండ్ సీజన్ నుంచి తేజస్వి మదివాడ. ఆమె ఇప్పటికే 2 సార్లు వచ్చింది. సెకండ్ సీజన్ అండ్ ఓటీటీలో కూడా వచ్చింది. సెకండ్ సీజన్లో వచ్చినప్పుడు బాగా నెగిటివిటీ వచ్చింది ఆమెకు, కౌశల్ ఉన్న సీజన్లో. సో తర్వాత ఓటీటీలో వచ్చినప్పుడు అది కొంచెం తగ్గింది. దాన్ని కొంచెం ఆమె తగ్గించుకోగలిగింది ఆ హేట్ రేట్ని అని చెప్పుకోవాలి. అయితే ఈసారి కూడా మళ్ళీ అడిగారంట ఆమెను. మరి వస్తుందో రాదో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సో ఈమెది ఇంకా డౌట్ ఉందన్నమాట. సో థర్డ్ సీజన్లో వచ్చేసి వితిక కూడా బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నెగిటివిటీ వచ్చింది ఆమెకు. వరుణ్ సందేశ్కి ఎంత పాజిటివ్గా రియాక్ట్ అయ్యారో జనాలు, వితికకు అంత నెగిటివ్గా మాట్లాడుకున్నారు. ట్రోల్స్ వచ్చాయి, బ్యాడ్ కమెంట్స్ వచ్చాయని చెప్పేసి బయటకు వచ్చాక ఆమె యూట్యూబ్లో చెప్పుకొని చాలా బాధపడిన సందర్భాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆమె యూట్యూబ్ ఛానల్తో చాలా ఫేమస్ అయింది. ఆమె చేసే వీడియోలు దాంతో చాలా సక్సెస్ వచ్చింది. బిగ్ బాస్ కంటే బయటకు వచ్చాకే యూట్యూబ్తో ఆమె చాలా సక్సెస్ సాధించింది. కానీ ఈసారి సీజన్లో అప్పుడు వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకోవడానికో, లేకపోతే దాన్ని అప్పుడు నిరూపించుకోలేకపోయిందని ఇప్పుడు నిరూపించుకోవడానికో మొత్తానికి వితిక అయితే రావడానికి ఒప్పుకుందంట. ఇక ఫోర్త్ సీజన్లో వచ్చేసి అవినాష్ అప్పుడు వైల్డ్ కార్డ్లో వచ్చాడు. ఈసారి కూడా వైల్డ్ కార్డ్లో రాబోతున్నాడు. వైల్డ్ కార్డ్లో వచ్చేసి మంచి కామెడీతో మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. జబర్దస్త్ నుంచి వచ్చాడు కాబట్టి మంచి కమెడియన్, మంచి కామెడీ చేశాడు, మంచిగా సక్సెస్ అయ్యాడు బిగ్ బాస్ షోతో. ఇప్పుడు కూడా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఆయన కెరియర్. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ వైల్డ్ కార్డ్లో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకా ఫిఫ్త్ సీజన్లో సిరి హనుమంత్ని అడిగారు, కానీ ఆమెకు అప్పుడు చాలా నెగిటివిటీ వచ్చింది ఆ సీజన్లో. సో ఇప్పుడు మళ్ళీ వచ్చి దాన్ని గుర్తు చేయడం ఎందుకు, ఇప్పుడెప్పుడో మర్చిపోతున్నారు జనాలు అని అనుకుందో ఏమో, నో చెప్పిందంట. సో ఆ సీజన్ నుంచి యాంకర్ రవి రాబోతున్నాడు. ఇంకా సిక్స్త్ సీజన్లోకి వచ్చేసరికి గీతూరాయల్ని అడిగారంట. ఆమె కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు అనుకోకుండా మధ్యలో వెళ్ళిపోయినందుకు ఆమె చాలా బాధపడింది. సో ఇప్పుడు ఇంకో ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి రావడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. అండ్ సెవెంత్ సీజన్కి వచ్చేసరికి టేస్టీ తేజ వస్తున్నట్టు తెలుస్తుంది. టేస్టీ తేజ ఆర్ నైని పావని 1 వీకే వచ్చి వెళ్ళిపోయింది. సో ఆమెను అడుగుతున్నారు ఫస్ట్ నుంచి. ఈ మధ్య టేస్టీ తేజ పేరు కూడా వినిపిస్తుంది. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రావచ్చు. అండ్ ఓటీటీ సీజన్కి వచ్చేసరికి ఆర్జే చైతు రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈయన కూడా అప్పుడు థర్డ్ వీక్లోనే వెళ్ళిపోయాడు. సో మళ్ళీ మంచి ఆపర్చునిటీ అనుకొని రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడంట. సో ఆర్జే చైతు రాబోతున్నాడు ఓటీటీ సీజన్ నుంచి. సో ఇవి ఇప్పటి వరకు వినిపిస్తున్న పేర్లు. ఫస్ట్ రేపు అయితే 14 or 16 మెంబర్స్ రాబోతున్నారు. 14 మెంబర్స్లో వీళ్ళు కన్ఫర్మ్. అంజలి పవన్ అండ్ రీతు చౌదరి కొంచెం డౌట్గా ఉంది.
సో అందరూ అనుకున్నట్లు వస్తే 16 మెంబర్స్ రేపు ఎంటర్ అవుతారు, లేకపోతే 14 మెంబర్స్. ఆ తర్వాత వైల్డ్ కార్డ్లో వచ్చేసి అందరూ మన ఇప్పుడు పేర్లు చెప్పిన వాళ్ళు అందరూ కన్ఫర్మ్ అయితే 8 మెంబర్స్ ఎంటర్ అవుతారు, లేకపోతే 6 మెంబర్స్ ఎంటర్ అవుతారు హౌస్లోకి. సో ఇది ప్రస్తుతానికి వినిపిస్తున్న పేర్లు. 90% వీళ్ళే ఉంటారు కన్ఫామ్గా. ఇంకో 10% లాస్ట్ మినిట్కి వచ్చేసరికి ఏదన్నా కావచ్చు, లైక్ హెల్త్ ఇష్యూస్ అని. ఈ ఆర్జే శేఖర్ భాష విషయానికి వస్తే ఈ కేసులు అవి ఇవి ఉంటాయి కదా, నిన్న మొన్న కేసులు అవి ఇవి అని తిరిగారు. సో ఏదన్నా ప్రాబ్లం రావచ్చు. సో వాళ్ళు అటు ఇటుగా ఉంటే ఆప్షనల్గా ఇంకొకరిని పెట్టుకుంటారు కదా, సో అందులో నుంచి కొన్ని చేంజెస్ కావచ్చు. సో ప్రస్తుతానికి ఉన్న లిస్ట్ అయితే ఇది. లెట్స్ సీ, రేపటి నుంచి షో స్టార్ట్ కాబోతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను రివ్యూస్ చెప్పడానికి అండ్ షో చూడడానికి. సో థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.